మీరు బిజీగా ఉన్నారా? లేక మీ జీవితాన్నే మర్చిపోయారా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పరుగు. గడియారం ముళ్ళుతో పాటు మనం కూడా పరిగెడుతూనే ఉన్నాం. బాధ్యతలు, ఆఫీస్ పని, ఇంట్లో పనులు, పిల్లల చదువులు, భవిష్యత్తు గురించి ఆందోళనలు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు చివరిసారిగా మనస్ఫూర్తిగా ఏ ఆలోచన లేకుండా ఎప్పుడు నవ్వారు? మీరు చివరిసారిగా నిజంగా సంతోషంగా ఎప్పుడు ఉన్నారు? నిజం ఏంటంటే మనలో చాలా మంది బ్రతుకుతున్నారు, కానీ జీవించట్లేదు. మనం కేవలం ఒక యంత్రంలా మారిపోయాం. ఈరోజు ఈ వీడియో మీకోసం. మీలో మళ్ళీ ఆ ఉత్సాహాన్ని, ఆ ప్రశాంతతను నింపటానికి, మీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడానికి. ఒక అమ్మ ఉంది. ఆమె పేరు లక్ష్మి అనుకుందాం. లక్ష్మి అంటే ఎవరో కాదు, మన ఇంట్లో ఉండే అమ్మ, భార్య లేదా మీరే కావచ్చు. లక్ష్మి జీవితం ఒక సైకిల్ లాంటిది. ఉదయం 5 గంటలకు అలారం మోగక ముందే ఆమె బాధ్యతలు మొదలవుతాయి. పిల్లల టిఫిన్ బాక్సులు, భర్త అవసరాలు, ఇంటి శుభ్రత, ఇలా అందరి గురించి ఆలోచిస్తుంది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ క్రమంలో ఆమె తనను తాను మర్చిపోయింది. తనకి ఏం ఇష్టమో, తన ఆరోగ్యం ఏంటో, తన మనసు ఏం కోరుకుంటుందో పట్టించుకోవటం మానేసింది. ఒకరోజు రాత్రి అందరూ పడుకున్నాక లక్ష్మి అద్దం ముందు నిలబడింది. తన కళ్ళల్లోకి తాను చూసుకుంది. ఆ కళ్ళల్లో అలసట ఉంది. ఒక వెలితి ఉంది. ఇది నేనా? నేనెలా ఇలా మారిపోయాను అనిపించింది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లక్ష్మికి ఒక నిజం అర్థమైంది. మన జీవితం మారాలంటే పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న మనుషులు మారక్కర్లేదు. మన అలవాట్లు మారాలి. మనల్ని మనం చూసుకునే విధానం మారాలి. ఆ రోజు లక్ష్మి ఒక నిర్ణయం తీసుకుంది. తన కోసం తాను జీవించడం మొదలు పెట్టాలని. దానికోసం ఆమె పాటించిన 9 అద్భుతమైన అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1. లక్ష్మి మొదట చేసిన మార్పు చాలా చిన్నది, కానీ చాలా శక్తివంతమైనది. అదే శ్వాస. మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా మారుతుంది. లక్ష్మి ఏం చేసిందంటే రోజుకు కేవలం 10 నిమిషాలు తన కోసం కేటాయించుకుంది. ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని కేవలం తన శ్వాసను గమనించటం మొదలుపెట్టింది. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు వచ్చే ప్రశాంతత, బయటికి వదులుతున్నప్పుడు పోయే స్ట్రెస్ ఆమె గమనించింది. మన శ్వాస నెమ్మదిగా మారితే మన మెదడు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఆ 10 నిమిషాల నిశ్శబ్దంలో ఆవిడకి తన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. రెండవ అలవాటు స్ట్రెచింగ్. మన మనసులో ఉండే భయం, కోపం, బాధ అన్నీ మన శరీరంలో ఏదో ఒక చోట స్టోర్ అయి ఉంటాయి. అందుకే మనకి తరచుగా మెడ నొప్పి, నడుము నొప్పి వస్తూ ఉంటాయి. లక్ష్మి రోజుకి 5 నిమిషాలు మాత్రం తన శరీరాన్ని స్ట్రెచ్ స్ట్రెచ్ చేయటం చేయడం మొదలుపెట్టింది. చేతులు పైకి అనటం, కాళ్ళని కదిలించటం, ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ పెరిగింది. కేవలం శరీరం మాత్రమే కాదు, ఆమె మనసు కూడా తేలికపడింది. బాడీ రిలాక్స్ అయితే మైండ్ కూడా రిలాక్స్ అవుతుందని ఆవిడ గ్రహించారు. అలవాటు 3. ధ్యానం అంటే మెడిటేషన్. చాలా మంది అనుకుంటారు ధ్యానం అంటే ఆలోచనలను ఆపివేయటం అని. కానీ అది తప్పు. లక్ష్మి ధ్యానం మొదలు పెట్టినప్పుడు మొదటి రోజు వందల ఆలోచనలు వచ్చాయి. వంట ఏం చేయాలి? పిల్లల హోంవర్క్ ఏంటి? ఇలా ఎన్నో. కానీ ఆమె వాటితో యుద్ధం చేయలేదు. ఒక మేఘంలా ఆ ఆలోచనలు వచ్చి వెళ్తుంటే ఒక సాక్షిలా చూస్తూ కూర్చున్నారు. ఆ ఆలోచనలు ఆగవు, కానీ వాటిని మనం పట్టించుకోకుండా ఉండటం నేర్చుకోవటమే ధ్యానం. కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఆ నిశ్శబ్దంలో ఒక తెలియని శాంతి దొరికింది. ఇప్పుడు 4వ అలవాటు ప్రకృతితో సమయం. మనం 4 గోడల మధ్య ఏసీ గదుల్లో ఉండి ప్రకృతిని మర్చిపోతున్నాం. లక్ష్మి ఒకరోజు సాయంత్రం ఫోన్ ఇంట్లోనే వదిలేసి దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళింది. ఆ పచ్చని చెట్లు, గాలిలో వచ్చే శబ్దం, సన్సెట్ ఇవన్నీ చూస్తుంటే ఆమెకి ఒక విషయం అర్థమైంది. నేను ఎంతకాలం ఈ ఆనందాన్ని మిస్ అయ్యాను అని. ప్రకృతికి మన ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన శక్తి ఉంది. కేవలం అరగంట ప్రకృతితో గడపటం వల్ల ఆవిడ స్ట్రెస్ సగానికి సగం తగ్గిపోయింది. 5వ అలవాటు లక్ష్మి చేసిన అతిపెద్ద మార్పు ఇది.
మల్టీ టాస్కింగ్ ఆపివేయటం, తినేటప్పుడు టీవీ చూడటం లేదా ఫోన్ వాడటం ఆపేసి ఆ ముద్దని ఆస్వాదిస్తూ తిన్నది. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పూర్తి దృష్టి వారిపైనే పెట్టింది. మనం ఎప్పుడు గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని చంపేస్తున్నాం. లక్ష్మి వర్తమానంలో జీవించడం మొదలుపెట్టింది. దీనివల్ల ఆమె చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత వచ్చింది. 6వ అలవాటు మ్యూజిక్. సంగీతం మన మనసుకి ఒక థెరపీ లాంటిది. లక్ష్మి తనకి ఇష్టమైన పాత పాటలను వినటం మొదలుపెట్టింది. పని చేస్తున్నప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు ఆ మెలోడీలు వింటుంటే ఆమె మనసులో ఉన్న భారం అంతా కరిగిపోయినట్టు అనిపించింది. సంగీతం మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తోంది. 7వ అలవాటు నీళ్లు తాగటం. ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ చాలా పవర్ఫుల్. మన శరీరం డీహైడ్రేట్ అయితే మన మెదడు త్వరగా అలసిపోతుంది, విసుగు వస్తుంది. లక్ష్మి క్రమం తప్పకుండా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంది. బాడీ హైడ్రేటెడ్ గా ఉంటే ఆలోచనలు కూడా క్లియర్ గా ఉంటాయి. 8వ అలవాటు భావాలను రాయటం, జనరలింగ్. లక్ష్మి తన మనసులో ఉన్న బాధను, భయాన్ని ఒక డైరీలో రాయటం మొదలుపెట్టింది. మనం ఎవరికీ చెప్పలేని విషయాలు పేపర్ మీద పెట్టినప్పుడు మనసు లోపల ఉన్న గజిబిజి అంతా సర్దుకుంటుంది. ఆమె పెయిన్ అంతా పేపర్ మీదకి వచ్చేసరికి ఆమెకి లోపల చాలా తేలికగా అనిపించింది. తన గురించి తనకు ఒక అవగాహన వచ్చింది. నెక్స్ట్ 9వ అలవాటు ఫోన్ డీటాక్స్. నేటి కాలంలో మన ప్రశాంతతను దొంగలిస్తున్నది ఎవరు? ఎస్, స్మార్ట్ ఫోన్. లక్ష్మి సోషల్ మీడియాలో వాడకం తగ్గించింది. మనం వేరే వాళ్ళ లైఫ్ ని చూసి మనతో పోల్చుకోవటం వల్లనే సగం స్ట్రెస్ వస్తుంది. ఆ కంపారిజన్ ఆపేయగానే లక్ష్మి తన జీవితం ఎంత బాగుందో గుర్తించగలిగింది. కొన్ని నెలల తర్వాత లక్ష్మి మళ్ళీ అదే అద్దం ముందు నిలబడింది. ఈసారి ఆమె కళ్ళల్లో అలసట కాదు, ఒక మెరుపు ఉంది. ఆ అద్దంలో కనిపిస్తున్న లక్ష్మికి తను ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె తనను తాను మళ్ళీ కనుగొంది. ఆమె ఇప్పుడు కేవలం బాధ్యత గల గృహిణి, తల్లి మాత్రమే కాదు, ఒక సంతోషకరమైన మనిషి. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అయితే గుర్తుంచుకోండి, మీ లైఫ్ చేంజ్ అవ్వటానికి ఏదో ఒక అద్భుతం జరగాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన ఈ చిన్న చిన్న అలవాట్లు చాలు. మీరు సంతోషంగా ఉంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ పిల్లలకి ప్రశాంతమైన భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. కాబట్టి మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. ఈ రోజే మొదలు పెట్టండి. ఈ 9 మీకు నచ్చిన ఒక అలవాటునైనా ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేయండి. అదేంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులకి, ముఖ్యంగా మీ పేరెంట్స్ కి షేర్ చేయండి. గుర్తుంచుకోండి, మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. ఆల్ ది బెస్ట్. స్టే కనెక్టెడ్, బీ హ్యాపీ.